ఎప్పుడైతే ఆదిత్య ఓం గారికి ఫ్లాప్స్ రావటం స్టార్ట్ అయినాయో, అప్పటి నుంచి కొంచెం ఆ ట్రీట్మెంట్ ఇవన్నీ ఏమన్నా చేంజెస్ అవుతూ వచ్చినాయా? అబ్జర్వ్ చేశారా? ఆఫ్ కోర్స్ చూశాను. ఆ! సక్సెస్ ఉన్నప్పుడు చాలామంది అండ్ ప్రొడ్యూసర్స్ ఒక వేరే వైపులో చూసినవాళ్ళు. ట్రీట్మెంట్ కూడా ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్, డిఫరెంట్ హోటల్స్, డిఫరెంట్ బండీలు ఇచ్చినవాళ్ళు. ఆ! సక్సెస్ లేకపోతే చాలా బ్యాడ్ టైమ్స్ కూడా చూశాను. హ్మ్. అంటే మెసేజెస్ ఇచ్చినప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ కలవడం లేదు, మాట్లాడడం లేదు. అట్లాంటివి కూడా చూశాను. బ్యాడ్ టైమ్స్లో ఉన్నప్పుడు సడన్గా నాకు సినిమా నుంచి తీశారు, బయటికి పడేశారు. సో అట్లాంటివి కూడా చాలాసార్లు చూశాను. అండ్ కొంతమంది ప్రొడ్యూసర్స్ నాకు నా జాతకం గురించి, నా దాని గురించి కూడా అడిగారు. జాతకం గురించి, మీరు మీ జాతకం పంపించండి, ఆదిత్య మీ గురించి అనుకున్నాం కానీ ముందు మీ జాతకం పంపించండి. సో అట్లాంటివి కూడా నేను చాలా చూశాను. నా వెనకాల కూడా కొన్ని ప్రొడ్యూసర్స్ నా గురించి ఏం చెప్తున్నాడు అది కూడా నేను చూశాను. సో బట్ ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సినిమా ఫీల్డ్. ఓన్లీ మాత్రం నాతో కాదు, ప్రతి యాక్టర్ ఇది ఫేస్ చేస్తారు ఒక్కసారి 2-3 సారి కెరియర్లో. కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్స్కి ఒక షీల్డ్, ఒక నెట్ ఉంటుంది. దెర్ ఈస్ ఆల్వేస్ పీపుల్ టు బ్యాక్ దెమ్ అప్, దెర్ ఈస్ ఆల్వేస్ పీపుల్ టు పుష్ దెమ్ అప్. మీరు పెద్ద స్టార్స్కి చూస్తే, పెద్ద స్టార్స్ కెరియర్లో కూడా చూస్తే, చాలామందికి మీరు నిజంగా మైక్రోస్కోపికలీ చూస్తే వాళ్ళు కూడా 8 years 10 years హిట్స్ రాలేదు, పెద్ద సూపర్ స్టార్స్కి కూడా. కానీ అప్పుడు కూడా వాళ్ళు కెరియర్లో ఏమీ డౌన్ అట్లా. బట్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ వెన్ విత్ అవుట్ సైడర్స్. అంటే ఇందాక మీరు ఇప్పుడు మాటలో చెప్పారు జాతకం అని. జాతకం అది కూడా ఉంటుందా? అయ్యో, ది సూపర్ స్టిషియస్ చాలా మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. ఆ! జాతకం, ముహూర్తం, రాహుకాలం, ఇది అన్నీ. ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈరోజు ఈ కలర్ వేసుకోవాలి, ఈ టైంలో స్టార్ట్ చేయాలి, ఈ టైంలో మీతో కలవను, ఈ టైం మీది బాగాలేదు, ఈ టైం ఒక 3 months తర్వాత కలుస్తున్నాను, అప్పుడు మీది ఫినిష్ అవుతుంది, అప్పుడు మీ కాలం ఫినిష్. చాలామంది ఉన్నారు ఇట్లాంటి. నిజంగా మీకు చెప్తున్నాను.